ఇవాల్టి మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సామ రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, ఎస్ కుమార్ గారు, బీజేపీ లీడర్. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ వెల్కమ్. ముందుగా రామ్మోహన్ రెడ్డి గారు, ఎన్నికల ప్రచారంలో భాగంగా అంటే మీరు ఒక 14 స్థానాలు కైవసం చేసుకోవడం కోసం లక్ష్యంగా పెట్టుకున్నారు, బాగుంది. ఎన్డీఏ కూడా 400 స్థానాలు దేశవ్యాప్తంగా, అలాగే తెలంగాణలో 12 స్థానాలు వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత ఈ రిజర్వేషన్ల రద్దు అంశం గురించి కానీ, రాజ్యాంగం మార్పు గురించి కానీ ఎందుకని కాంగ్రెస్ పార్టీ పదే పదే మాట్లాడుతూ ఉంది? బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకనేది? అంటే క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం వేరు, వాళ్ళు చేసేటటువంటి పనులు వేరు కదా. ఎలక్షన్లు వచ్చినప్పుడు వారి యొక్క అజెండా, వారి యొక్క మోటివ్ అనేటటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కూడా జరుగుతున్నటువంటిది రాజ్యాంగం ముసుగులో జరుగుతున్నటువంటిది ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కోతలైనా, లేకపోతే వారి యొక్క నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలైనా, వాళ్ళు రాస్తున్నటువంటి ఆర్టికల్స్ అయినా, లేకపోతే ఇంకేదైనా, నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరి ఇది ఒక్కసారి 2000 సంవత్సరంలోనే అఫీషియల్ గెజెట్ విడుదల చేసినటువంటి సంగతి, రాజ్యాంగాన్ని మార్చుతాం అనేటటువంటి దాన్ని ఆ రోజు వీళ్ళు చేసినటువంటి ప్రయత్నము, ఆ రోజు ఫుల్ హౌస్ మెజారిటీ అంటే వాళ్ళకి ఆ బలం లేకపోవడంతో, తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడంతో ఆగిపోయినటువంటిది. ఈరోజు మొత్తం బలం పుంజుకుంటే తప్ప మార్చేటటువంటి ఆలోచన మనకు సాధ్యం కాదు. కాబట్టి ఈరోజు మొత్తం బలం మనకు కావాలనే 400 సీట్లు వీళ్ళు అడిగేటటువంటి యొక్క దురాశ ఏదైతే ఉందో దాన్ని ప్రజల ముందు పెట్టాలన్నా వద్దా? ఇప్పుడు మేము మాట్లాడేటటువంటి కాదు, రిజర్వేషన్ల అభివృద్ధిని తీసుకొస్తాయని చెప్పి ఎప్పుడు మాట్లాడారండి? మొన్న 2018లో మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇలా పార్టీ, తర్వాత బిబేక్ డెబ్రాయ్, ఈయన ఎవరు? చైర్మన్ ఫర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్. పోయిన సంవత్సరం రాస్తాడు ఆర్టికల్. ఇది సమయం కొత్త రాజ్యాంగాన్ని పెట్టుకోవాల్సినటువంటిది, అంటే కొత్త రాజ్యాంగాన్ని మనం అందరము తెచ్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి. వీళ్ళే కాదు, ఇట్లా కోకొల్లలకి ఇక చెప్పుకుంటే పోతే రిఫరెన్సెస్ మొత్తం మేము కేవలం పత్రికలలో వచ్చింది మాత్రమే కాదు, పార్లమెంట్లలో వీళ్ళు మాట్లాడినటువంటి రికార్డుల కాడికించి నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు బయట పెట్టడం జరిగింది. అంతేకాదు రాజ్యసభలో 2018 నుంచి 2022 వరకు ఇండియన్ సర్వీసెస్లలో ఉంటున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్లలో కూడా ఏదైతే ఓబీసీలకు 27%, లేకపోతే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్స్ ఉన్నాయో, ఎంతమంది అపాయింట్ అయ్యారు పలానా వాటికి సంబంధించినటువంటి అన్న కేటగారికల్గా క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సమాచారంలో భాగంగానే వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు రాకపోగా సగంబడ ఉంటున్నటువంటి వాస్తవిక పరిస్థితి. సో రిజర్వేషన్స్కి మేము వ్యతిరేకం కాదు అని మాత్రమే మాట్లాడుతారు, కానీ రిజర్వేషన్స్ కోసం కావాలని రోడ్ ఎక్కినటువంటి చరిత్ర ఒకటి చూపెట్టమన్నారు అని మేము అడిగినాం. మండల్ కమిషన్ అని చెప్పి ఆ రోజు బీపీ మండల్ కమిషన్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా మరి రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనేటటువంటి అంశం వచ్చినా కూడా మీరు మద్దతుని ఉపసంహరించుకొని కమండలం అని చెప్పి దాన్ని దారి మళ్లించి రాజకీయాలు చేసినటువంటిది, పెద్ద ఎత్తున నిరసనలు చేసినటువంటిది. పలానప్పుడు మొన్న 2008లో కూడా ఓబీసీలకు సంబంధించినటువంటి ఏది నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లల్లో రిజర్వేషన్స్కి సంబంధించింది ఉంటే రోడ్లు ఎక్కినటువంటిది మళ్ళీ గిదే బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీవీపీలే.